చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ముందు శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్తో హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది 2 వీలర్ మెకానిక్లకు డీఎస్పీ హెల్మెట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం చాలా ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, హెల్మెట్ లేని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని, అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు మరియు బంధువులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాన్ని తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డేగల ప్రభాకర్తో పాటు సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ లోకేష్ రెడ్డి, గంగవరం సిఐ మరియు 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రోజు ఖచ్చితంగా 2 వీలర్ యాక్సిడెంట్ అవుతుంది. అది సెల్ఫ్ కావచ్చు, వేరేది కొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంజూర్డ్ చనిపోవడం ఖచ్చితంగా 2 వీలర్ వాళ్ళే ఉంటున్నారు. దాంట్లో మేజర్ కాదు ఏంటంటే తల కింద పడ్డం, దెబ్బ తాగడం, చనిపోవడం. కొంతమంది అన్కాన్షియస్ 2 months 3 months ఉండి చనిపోతున్నారు. వాళ్ళు సంపాదించిందంతా కూడా హాస్పిటల్లో పెట్టేకి సరిపోతుంది. సెకండ్ థింగ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. వన్స్ ఇంట్లో ఆధారం కోల్పోతే పరిస్థితి ఎట్లుంటుందని చూసింటారు మీరు. దాని జాగ్రత్త, దానికోసమని గవర్నమెంట్, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 2 వీలర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఫ్రీగా 100 హెల్మెట్లు వాళ్ళు డొనేట్ చేశారు. తర్వాత ప్రజల అవగాహన కోసం ఈ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ అవేర్నెస్కి వచ్చిన దానికి, ముఖ్యంగా 100 హెల్మెట్లు డొనేట్ చేసిన దానికి మన ప్రెసిడెంట్, సెక్రటరీ, గౌరవాధ్యక్షులు, ఓకే, వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పలమనేరు పోలీస్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడండి, తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. మన పలమనేరు డిఎస్పీ సార్ రాయల్ గారికి, మన మోహన్ రెడ్డి సార్ సిఐ గారికి, మన ఎస్ఐ గారు లోకేష్ గారికి, మన గంగవరం సిఐ గారు ప్రసాద్ సార్ గారికి ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం మన మెకానిక్ సోదరులందరూ వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని, వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మన పోలీసు వారు కూడా ఒక అవేర్నెస్గా నిలవాలని అందరూ కోరుకుంటున్నాము. ఈ మన కోసం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ మనము సమయాన్ని పాటించి ప్రతి ఒక్కరూ లైన్ దాటకుండా క్లీన్గా వెళ్ళండి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఎవరైనా హెల్మెట్ తీసుకోవడానికి మరోసారి మంచి అవకాశము. ఫస్ట్ మీరు తీసుకొని మీరు కానీ పాటిస్తుంటే పబ్లిక్ బాగా స్టాప్. డిఎస్పీ గారి దానికి స్పందించి, డిఎస్పీ గారి మాటలకు స్పందించి వాళ్ళు 100 హెల్మెట్లు ఫ్రీగా డొనేట్ చేసిన దానికి ముందుకు వచ్చినారు. ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద నివారణోత్సవంగా ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు. చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా, యుద్ధంలో కన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నారు. అందులో ఎక్కువ భాగం 2 వీలర్స్ కింద పెట్టిన వాళ్ళు కాలో చేరితే బతుకుతున్నారు. తలకు ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాకిగా మిగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని హెల్మెట్, బండి ఎక్కాలంటే హెల్మెట్ కావాలి. హెల్మెట్ మనకు భరోసా, మనకు భద్రత, మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలనుకుంటూ గత 2 weeks నుంచి కూడా హెల్మెట్స్ యొక్క ప్రాధాన్యత మనం చెప్తాం జరిగింది. అందులో భాగంగా పలమేరు సంబంధించిన 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎంతో అభినందించాలి. వాళ్ళు చేసే మెకానిక్ వర్క్ చేసుకుంటూ కూడా అదే మాకు చాలా 2 వీలర్స్ వస్తున్నాయి, వాళ్ళకి ప్రమాదం